Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, కథోలిక దైవార్చన క్రమములో సామాన్య కాలం 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాడు దేవాది దేవుడు ఇక్కడకు కూడి వచ్చిన మనందరకు అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను అందిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనములో ఒక చిన్న కండిషన్: మీరు మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులు ఇవ్వండి, మీ బంధువులకు సహాయమును నిరాకరించకండి అని చెప్పిన తర్వాత 8వ వచనం నుంచి తన యొక్క దీవెనలను కుమ్మరిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏంటట? నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించునుగాక. సూర్యుడు ఏ విధంగా ఉదయాన్నే ఉదయిస్తున్నాడో దేవుడు మనపై ఉదయిస్తాడు. మీ గాయములన్నీ త్వరగా మానిపోవునుగాక. మీ పుణ్యము మీకు ముందుగా నడుచునుగాక. నా సాన్నిధ్యము మీ వెనువెంటనే వచ్చునుగాక. మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకోలును నేను ఆలకిస్తాను. మీరు మొరపెట్టినప్పుడు నేను నీకు ప్రత్యుత్తరమును ఇస్తాను. చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగు వలె మారును. దేవుని యందు ప్రియులారా, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని దీవెనలు, ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకిస్తుండగా అవి కావాలా వద్దా? చెప్పండి అందరూ, కావాలా వద్దా? గట్టిగా చెప్పొచ్చు కదా. కావాలి, పట్టుకెళ్ళిపోండి, తప్పు లేదు. కానీ దేవుని యందు ప్రియులారా, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ అస్ సంథింగ్. అదే ప్రభు ఇన్ని దీవెనలు వసుకుతున్నటువంటి దేవుడు నీ నుండి నా నుండి ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. మన నుండి చిన్నది కోరుకుంటున్నాడు. మన జీవితాలను ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ విధంగా ఉండాలంట? దేవుని యందు ప్రియులారా, ఈనాటి శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం: మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. అంటే మీరు ఉప్పు వలె ఉండండి చాలు. ఓకే, మీరు ఉప్పు వలె జీవిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుంటారు. తర్వాత వచనం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు వలె మీరు జీవిస్తే ఈ దీవెనలన్నీ మీరు పొందుకుంటారు. అంతే, భూమికి ఉప్పు వలె, భూమికి వెలుగు వలె మనం జీవించినట్లయితే ప్రభువు చేస్తున్నటువంటి వాగ్దానాలన్నీ మనం నెరవేరుతున్నాయి. మన జీవితాలలో ప్రభు ఇస్తున్న ఆశీర్వాదాలన్నీ
ఫలిస్తున్నాయి మన జీవితాలలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అలా జీవిద్దామా? ఉప్పు వలె జీవిద్దామా? వెలుగు వలె జీవిద్దామా ఈ లోకానికి? క్రైస్తవుడు ఈ లోకమునకు ఉప్పు వంటి వాడు. క్రైస్తవుడు అన్నవాడు ఈ లోకమునకు వెలుగు వంటి వాడు. ఈ రోజున ఉప్పు వలె మీరున్నారు అన్న మాటకు అర్థము, అంతరార్థము, వెలుగు వలె మీరున్నారు అన్న మాటకు యొక్క ఆంతర్యమును మనము ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యమును ఆలకించుదాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఉప్పు వలె ఉన్నారు అన్నారు కదా. ఈ ఉప్పుకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉన్నది. ఏటి హీరోకి హీరోయిన్లకేనా ఫ్లాష్ బ్యాక్ ఉండేది? మాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఏడ్చింది అన్నట్టుగా. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఉప్పుకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే, ఈ రోజుల్లో మన రోజుల్లో ఉప్పు అన్నది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కనిపిస్తుంది. కానీ పాత రోజుల్లో, పురాతనటువంటి రోజుల్లో, సుమారు కనీసం 100 సంవత్సరాల క్రితం కూడా, ఈవెన్ బ్రిటిషర్స్ టైంలో కూడా మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశారు. ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు మీద వేస్తున్నటువంటి పన్నులు మేము కట్టాం, మేమే ఉప్పు మేము తయారు చేసుకుంటాం అంటూ. దేవుని యందు ప్రియులారా, అనగా ఉప్పు మొన్నటి వరకు కూడా ఒక అమూల్యమైన వస్తు పంట ఉప్పు కోసం ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవంట. ఎవడైతే ఉప్పును ఎక్కువ ప్రోగు చేసుకుంటాడో వాడే ధనవంతుడితో సమానం. ఎవరి ఇంటిలో అయితే ఉట్టీలు తెలుసు కదా, మన పిల్లలకు తెలియకపోవచ్చు, పెద్దలకు తెలుసు. ఓకే, పాకల్లో పూరి గుడిసెల్లో మనం ఉంటున్నప్పుడు ఉట్టి కట్టుకునేవారు. అందులో ఉప్పు కుండలను దాచుకునేవారు. ఎవరి ఇంటిలో ఉప్పు ఎక్కువగా ఉండేదో వేలాడుతున్న వాళ్ళే ధనవంతులంట. ఉప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? సాల్ట్. జీతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? శాలరీ. ఓకే, సాల్ట్ ప్లస్ మనీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ. ఆ రోజుల్లో నువ్వు కష్టపడి పని చేస్తే దానికి బదులుగా ఉప్పు ఇచ్చేవారంట. ఉప్పిస్తే చాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉప్పు డబ్బుతో సమానం. ఈ ఉప్పు యొక్క ప్రత్యేకత మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తున్నాం. దేవుడు కూడా ఉప్పును సమర్పించమని కోరుకున్నాడు. లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనం. మీరు ప్రభునకు అర్పించు ధాన్య బలులలో ఓకే, లేవి కాండము 2వ అధ్యాయము. మీరు సమర్పించు ధాన్య బలులు అన్నిటిలోను ఉప్పును చేర్చవలెను. అదిగో, దేన్ని చేర్చాలంట? ఉప్పును. హలో, దేనిని చేర్చాలి? ఉప్పును చేర్చవలెను. మీరు దేవునికి కానుకలు సమర్పించేటప్పుడు ఉప్పును అందులో చేర్చండి. నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలో ఉండవలెను. కనుక ప్రతి బలిలోనూ తప్పనిసరిగా ఉప్పును చేర్చండి అంటూ యెహోవా దేవుడే అలనాటి ఇజ్రాయేలు ప్రజలను కోరారు. దేవుని యందు ప్రియులారా, ఉప్పు శ్రేష్టమైనది. ఉప్పు అది అమూల్యమైన వస్తు పంట. ఉప్పు ధనముతో సమానం. ఉప్పు దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అంటే విలువైనది దేవునికి ఇవ్వండి అని అర్థం. దేవుని యందు ప్రియులారా, మరి ప్రభు మనలను మీరు ఉప్పు వలె ఉన్నారు అంటే మీరు విలువైన వారు, మీరు ముఖ్యమైన వారు.
మీరు నాకు సంపదతో సమానం, మీరు నా పంట, మీరే నా ఐశ్వర్యం, మీరే నా సంపద. తల్లిదండ్రులకు అసలైన సంపద ఏంటి? అంతే కదా. భూమి కాదు, బంగారం కాదు, వస్త్రాలు కాదు, బిడ్డలు. వాళ్ళ కష్టం వస్తే భూములు తాకట్టు పెట్టడానికి సిద్ధం, అమ్మేయడానికి సిద్ధం. నిన్న ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు అన్నమాట, వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు, అదేవిధంగా వాళ్ళ యొక్క చెల్లెలు కూతురును కూడా పెంచుకుంటున్నారు. భర్త చనిపోతే, తండ్రి చనిపోతే ఈ 3 పిల్లల్ని కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేస్తున్నారట, చదివిస్తున్నాడంట. అతను అంటాడు, నా జీతం అన్నది 1 రూపాయి నేను తినను ఫాదర్, 1 రూపాయి కూడా. నా జీతం మొత్తం ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫీజులకే సరిపోద్ది. ఒక పిల్లవాడికి 1,25,000 బస్ ఛార్జీలు కాకుండా, 3 పిల్లలకి 4-5 లక్షలు సుమారు, స్కూల్ ఫీజులతో అయితే 5 లక్షల దాకా. నా జీతం అంతా పిల్లల చదువులకే. మరి మేమేం తింటామో తెలుసా? మా నాన్నగారికి ఒక చిన్న పొలం ఉంది, దాని మీద 10-15 వేలు వస్తుంది, దానితో మేము ఏదో తింటాం, కానీ మేము బ్రతికేదంతా పిల్లల చదువు కోసమే. అర్థమవుతుందా? తల్లిదండ్రులకు పిల్లలే సంపద, తల్లిదండ్రులకు పిల్లలే సంపద. ప్రభు అంటున్నారు, మీరు ఉప్పు వలె ఉన్నారు, మీరు నాకు సంపదతో సమానం, మీరు నాకు విలువైన వారు, మీరు నాకు ముఖ్యమైన వారు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, దీనితో పాటు ఉప్పు యొక్క బాధ్యతలు కొన్ని విషయాలు చూద్దాం. ఉప్పు ఏం చేస్తుందో. నెంబర్ 1, ఉప్పు. అక్కడ స్క్రీన్ మీద చూడండి ఏముంటుందో, స్క్రీన్ మీద చూడండి. ఉప్పు నెంబర్ 1, దాని యొక్క లక్షణం ఏంటి? ఉప్పు పరిశుద్ధతకు, స్వస్థతకు గుర్తుగా ఉంది. ఉప్పు అంట పరిశుద్ధతకు, స్వస్థతకు గుర్తుగా ఉందంట. అలనాటి ప్రజలు, గ్రీకు దేశస్థులు ఉప్పును థియోన్ అని పిలిచేవారు. థియోన్ అంటే గాడ్. ఉప్పు ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఉప్పును దైవముతో పోల్చేవారంట. రోమీలు అంటారు, ఈ భూమి మీద విలువైనది ఏమైనా ఉన్నది అంటే సూర్యుడు, వెంటనే ఉప్పు. సూర్యుడి కన్నా విలువైనది మరొకటి లేదు, సూర్యుడు తర్వాత విలువైనది ఉప్పే. ఎందుకంటే రోమీలకు సూర్యుని వాళ్ళు కొలిచేవారు. ఓకే, సూర్యుడు, ఉప్పు విలువైనవి అనేవారు. సూర్యుని వల్ల, సముద్రము వల్ల పుడుతుంది ఉప్పు కనుక ఇది స్వచ్ఛమైనది, ఇది పవిత్రమైనది. స్వచ్ఛమైనది, పవిత్రమైనది, పరిశుద్ధతకు, స్వచ్ఛతకు గురుతు ఉప్పు. మరి ప్రభు అంటున్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అన్న మాటల యొక్క ఆంతర్యం ఏమిటండి అంటే, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరు కూడా స్వచ్ఛముగా జీవించాలి. దట్స్ ద థింగ్. మీరు కూడా పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి. స్వచ్ఛత, పరిశుద్ధత. ఉప్పు ఎంత విలువైనదో, ఉప్పు ఎంత పరిశుద్ధమైనదో, ఉప్పు ఎంత స్వచ్ఛమైనదో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవ సంఘం, విచారణ సంఘం ఈ విధంగా ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా ఉండాలి? స్వచ్ఛముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, స్వచ్ఛతకు కొలువై నిలవై మనం ఉండాలి. దేవుని యందు ప్రియులారా, దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మన ఆలోచనలకు, మన మాటలకు, మన క్రియలకు పొంతన ఉండడం లేదు, పొంతన ఉండడం లేదు. ఒక అతను నిన్న ఈ మధ్యకాలంలో ఒక అతను వచ్చాడు, ఎక్కడి నుంచో దూరం నుంచి. ఆయన నాకు బాగా తెలుసు, నాకు ఆయన తెలుసు. నాతో ఫోటో తీయించుకోవడానికి వచ్చారన్నమాట. ఫోటో తీసుకుంటున్నా. ఫోటో తీస్తున్నప్పుడు వాళ్ళ కొడుకుకి, వాళ్ళ కూతురికి, వాళ్ళ మా ఫాదర్
అంటున్నాడు. ఒకసారి చెప్తే ఓకే మా ఫాదర్ అటు 10 సార్లు చెప్పాడు, నాకు డౌట్ వచ్చింది, ఈడ ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే మనసులో నిజంగా ప్రేమ లేదు. అయినో నాకు తెలుసు కదా వ్యక్తి ఎవరో ఏంటో, మనసులో ప్రేమ లేదు కానీ డౌట్ అనమాట. ఇతనికి నా మీద డౌట్ వస్తుందేమో అని మా ఫాదర్తో ఫోటో చాలు నాయనా చాలు. అయినో నీ హృదయంలో ఏముందో మాకు తెలుసు. మన మాటలకు, మన నోటి వెంట వచ్చే మాటకు, మన గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆలోచనకు సంబంధం లేదు. అలా మనం జీవిస్తున్నామా? డాంబికంగా జీవిస్తున్నామా? కుడి చేతితో చేస్తుంది ఎడం చేతి తెలియకూడదంటామే. మైకులు పట్టుకొని చెప్పుకుంటున్నామా? పరిశుద్ధత ఎక్కడుంది? స్వచ్ఛమైన హృదయం ఎక్కడుంది? నీవిచ్చిన కానుకలో స్వచ్ఛత ఎక్కడుంది? ఆలోచించండి. కుడి చేతితో చేసింది ఎడం చేతి తెలియకుండా మంచిగా జీవించలేమా? ఒక పక్క పొగడ్తలు, ఒక పక్క శాలువాలు, పక్కకి వెళ్ళి బండ బూతులు, పచ్చి బూతులు తిట్టడం లేదా? మన ఇంట్లో కూడా, మన ఇంటికి వచ్చే చుట్టాలకు ఎలా మాట్లాడతాం? చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత ఎలా మాట్లాడుతున్నాం? స్నేహితుల మధ్య స్నేహాలు ఎలాగున్నాయి? మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే ప్రియమైన సహోదరుడా సహోదరి, బీ హానెస్ట్, బీ ప్యూర్. నిర్మల హృదయులు ధన్యులు. పోయిన ఆదివారం మనం చదువుకున్నాం, అవునా, ధ్యానించాం. అష్టభాగ్యాలు, నిర్మల హృదయులు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధిగా ఉంటేనే దేవుని యందు ప్రియులారా వారు దేవుని దర్శించగలుగుతారు. మీరు ఉప్పు వలె ఉన్నారు అంటే ప్రభు మన నుండి కోరుకుంటున్నది పరిశుద్ధమైన జీవితాలు. బయటకు చక్కగా కనిపించే నువ్వు నేను, ఓకే, ఒంటరిగా ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ ఎలోన్, ఎవరు లేనప్పుడు నీ ఆలోచనలు ఏంటి? నీ కలలు ఏమిటి? నీ ఊహాగానాలు ఏమిటి? చెల్లి అనే ఒక అమ్మాయిని పిలుస్తావు, నువ్వు చేసే పనులేంటి? సంఘములో చెల్లి అని పిలుస్తూ, అక్క అని పిలుస్తూ, దేవుని యందు ప్రియులారా అక్రమ సంబంధాలు, నీ సెల్ ఫోన్ నిండా బూతి సినిమాలు, ఎవరు లేనప్పుడు, ఎవరు చూడట్లేదన్నప్పుడు మనం జీవించే జీవిత విధానం పరిశుద్ధంగా ఉంటుందా? మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు పరిశుద్ధమైనది. నీవు ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. లేదంటే ఉప్పు తన ఉప్పదనమును కోల్పోతే ఏం చేస్తారంట? ఏం చేస్తారు? హలో చెప్పండి గట్టిగా. మీరు ఈ ప్రసంగం వింటున్నప్పుడు మీ తలకాయలు, మీ మెడకాయలు నా వైపే ఉండాలి. మీరు కిందకు చూడడం, పక్కకు చూడడం, రాయడాలు ఏం చేయొద్దు ఎవరు కూడా. ఓకే, ఎవరు కూడా వినండి. సాతానుడు చాలా తెలివైన వాడు. ఏంటి, ఫాదర్ గారు చెప్తా ఉంటారు, నువ్వు రాసుకో అంటాడు. బురదించుతో అలా వెళ్ళిపోతావు, ఎక్కడికో వెళ్ళిపోతావు. వద్దు మనకి. లెట్ us బి వెరీ క్లవర్. సాతానుడి యొక్క కుతంత్రాలు మనం పరాపంచలు చేయగలగాలి. ప్రభు అంటున్నారు మీరు ఉప్పు వలె ఉన్నారంటే ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు పవిత్రతలో ఉండాలి. అంతేగాని దానికి విరుద్ధంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ఉప్పదనాన్ని కోల్పోతున్నావు. అంటే నువ్వు పారవేయబడతావు, నువ్వు త్రొక్కివేయబడతావు. దేవుని యందు ప్రియ, ఇది మొట్టమొదటి అర్థం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అర్థం చూద్దాం దేవుని యందు ప్రియులారా. ఉప్పు చేసే మరొక గొప్ప విషయం ఏంటి? ఉప్పు ఆహారానికి రుచినిస్తుంది. ఎవరు అంటారు, ఒక సామెత అంట, అన్నీ వేసి చూడు, నన్ను కూడా వేసి చూడు. నువ్వు అన్నీ వేసావు, ఉప్పు వేయడం మర్చిపోయావు. ఎలా ఉంటుందా భోజనాలు?
రుచిగా ఉండదు, దాన్ని స్వీకరించలేం. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు, అసలైన రుచి ఏంటో నువ్వు చూస్తావు. కనుక ఉప్పు ఆహారానికి రుచినిస్తుంది కదా. ఎంత గొప్ప భోజనమైనా ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది. ఎంత గొప్ప భోజనమైనా రుచి లేకపోతే దాన్ని స్వీకరించలేం, ఆస్వాదించలేం, ఆనందించలేం. అదేవిధంగా క్రీస్తునందు కలిగిన విశ్వాసము అనే ఉప్పు మన జీవితాలకు, నీ జీవితానికి రుచిని ఇవ్వాలి. రుచి ఇవ్వాలంటే ఏంటండి? నాలుగు చూసుకోవాలా, టేస్ట్ చేసి చూసుకుంటామా? అది ఉప్పుగా ఉంటుంది. ఓకే, దేవుని యందు ప్రియులారా, రుచిని ఇవ్వాలి అంటే దేవుని యందు ప్రియులారా, నీ జీవిత పరమార్థం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. వై ఆర్ యు హియర్? వై ఆర్ యు బోర్న్ ఆన్ దిస్ ఎర్త్? ఈ లోకంలో నువ్వెందుకు జన్మించావు? టు హూమ్ డు యు బిలాంగ్ టు? ఎవరికి నువ్వు చెందినవాడవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నీ గమ్యం ఏమిటి? నీ జీవిత లక్ష్యం ఏమిటి? అది నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం, ఈ క్రైస్తవ విశ్వాసం నీకు ఆ రుచిని ఇస్తుంది. ఏంటి ఆ రుచి? నీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఆహారానికి అర్థం రుచి, జీవితానికి అర్థం నీ జీవిత పరమార్థం తెలుసుకోవడం. నీ ఎందుకు పుట్టావు? ఎవరి కోసం పుట్టావు? ఏం చేయడానికి పుట్టావు? ఎక్కడికి వెళ్ళడానికి పుట్టావు? ఎక్కడికి చేరుతున్నావు? నీ జీవిత గమ్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, వచ్చామా, వెళ్ళామా, పుట్టామా, చచ్చామా, ఇదంట కదా, తిన్నామా, తెల్లారిందా అన్నట్లుగా మన జీవితాలు ఉండకూడదు. అనగా ఏ విధముగా మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారని ప్రభు అంటున్నారు అంటే, ఉప్పు ఆహారానికి రుచినిస్తున్నట్లుగా మీ జీవితాలకు యొక్క పరమార్థం ఏమిటో మీరు తెలుసుకుని జీవించండి. తోక తగిన గాలిపటంలాగా. ఓకే, గాలిపటానికి అంటూ ఒక గమ్యం, ఒక లక్ష్యం ఉంటుంది కదా. అలా లేకపోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు కదా. మన జీవితాలు అగమ్య గోచరంగా ఉండకూడదు. మన జీవితాలు ఒక గమ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక అర్థం ఉండాలి. దాని పరమార్థం తెలుసుకోవాలి. నువ్వు పుట్టింది ప్రభుని చేరడానికి, నువ్వు పుట్టింది దేవుని సేవ చేయడానికి. నీవు ఈ లోకంలో పుట్టింది ఆ ప్రభుని శరీరముతో, ఆత్మతో స్తుతించి ఎల్లకాలము ఆరాధించడానికి. ఈ అర్థం క్రైస్తవ విశ్వాసం ఇస్తుంది. భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే పరిశుద్ధతను కలిగి ఉండండి. మీ జీవిత పరమార్థమును ఎరిగి ఉండండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు సహాయం చేయండి. యూ హ్యావ్ టు మేక్ ద అదర్స్ లైఫ్స్ టేస్టీ. ఇతరుల జీవితాలకు నువ్వు ఒక అర్థాన్ని ఇవ్వాలి. అతని వలన నా జీవితం బాగుపడింది అని చెప్పగలగాలి. చైనా దేశంలో ఒక అడవి ఉన్నదంట. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉన్నదంట. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు ఒక మాంక్, ఒక మునీశ్వరుడు అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ పళ్ళు పలహారు తింటూ జీవిస్తూ ఉన్నాడు. అతను ఒక రోజున ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పెద్ద చెట్టు ఉన్నదన్న కదా, ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాడట. ఆ చెట్టును చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏంటట, అది చాలా ఎత్తుగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా లావుగా ఉంది. సుమారు దానిని కానీ కొడితే, దానిని నరికితే 1000 ఇల్లులు కట్టొచ్చంట. ఆ చెక్కతో, ఆ చెట్టు ద్వారా వచ్చిన చెక్కతో 1000 ఇల్లులు కట్టొచ్చు. లేదంటే 100 రథాలు తయారు చేయొచ్చు రాజుగారికి. కానీ ఎవడు దాన్ని కొట్టడం లేదు, ఎవడు దాన్ని ముట్టుకోవడం లేదు. ఎందుకు అని దగ్గరికి వెళ్ళి పరిశీలించాడంట. దేవుని యందు ప్రియులారా, ఆశ్చర్యపోయాడంట, నిర్ఘాంతపోయాడంట. ఎందుకని అంటే అక్కడ ఉన్న ప్రతి కొమ్మ వంకర టింకరగా తిరిగి ఉన్నదంట. ఓకే, స్ట్రైట్గా లేదంట. ప్రతి కొమ్మ కూడా వంకర టింకరగా తిరిగి ఉన్నది. 2, ప్రతి ఆకు కూడా భయంకరమైన కంపునిస్తుందంట. ప్రతి ఆకు కూడా
చేదునిస్తుందంట. ఆకు ఉపయోగం లేదు, చెట్టు దుర్గంధాన్ని ఇస్తుంది. ఆ యొక్క చెట్టు యొక్క మ్రానులు వంకలు టెంకలుగా తిరిగి ఉన్నాయి. దాంతో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకు పనికిరాని చెట్టుగా విడిచిపెట్టేశారంటే దేవుని యందు ప్రియులారా. అంటే ఆ చెట్టు వలన ఎవరికీ కూడా ఉపయోగం లేదు, ఎవరికీ కూడా ఆ చెట్టు వలన లాభము లేదు. చెట్టు ఇతరుల కోసం, ఓకే, అది పండ్లు ఇస్తుంది ఇతరుల కోసం. నదిలో నీరు ఇతరుల కోసం కదా. మన జీవితం కూడా కేవలము మన కోసం మాత్రమే కాదు, మన జీవితము దేవుని యందు ప్రియులారా ఇతరుల కోసం అవ్వాలి, పరుల కోసం అవ్వాలి, పరులకు మేలు చేయగలగాలి, పరులకు సహాయం చేయగలగాలి. అలా చేయలేని పక్షములో నీవు ఉప్పదనమును కోల్పోతున్నావు. యు ఆర్ లూజింగ్ ద సాల్టీనెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎవరికైనా ఉపయోగం కలుగుతుందా? నీ జీవితము ఎవరికైనా నీ జీవితం ద్వారా ఉపయోగం కలుగుతుందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఆ మొట్టమొదటి వచనం 7వ వచనం, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టండి, బంధువులకు సహాయం చేయండి. బంధువులు కష్టాల్లో ఉన్నారంటే ఏం చేస్తాం? వాళ్ళ ఫోన్ ఎత్తడం మానేస్తాం. ఆడు అడుగుతాడు రా బాబని అనా. ఎందుకు మనకి ముఖ్యంగా క్రైస్తవులకి ఇల్లు దొరకదు. మన క్రైస్తవులకి ఇల్లు దొరకదు. ఎవడైనా చాలామంది వచ్చి అడుగుతుంటారు, ఫాదర్ గారండి మన సంఘంలో ఎవరికైనా ఇల్లు ఉంటే చెప్పండి, నేను వెళ్ళి అద్దెకుంటాను అంటారు. ఓకే, చాలామంది మన ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుత సంఘంలో, సమాజంలో ఏం జరుగుతుందంటే, ఇల్లు కావాలి ఒక ఇంటికి వెళ్తే నువ్వు క్రైస్తవుడువా అని అడుగుతున్నారు. అవును నేను క్రైస్తవుడినే, నీకు ఇల్లు ఇవ్వను పో, నా ఇల్లు ఖాళీగా ఉన్న పర్లేదు ఇవ్వను పో అంటున్నాడు. అది మిగతా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, కొంతమంది క్రైస్తవులు, కొన్ని సంఘాలు చెందిన వాళ్ళు గట్టిగా అరవడం, కేకలు పెట్టడం, ప్రార్థనలు పెట్టించుకోవడం, మరి ఎక్కువ డిస్టర్బెన్స్గా ఇతరుల యొక్క సెంటిమెంట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్ పట్టించుకోకుండా ఉండడం వలన ఈ యొక్క అందరికి కూడా మనం అందరం అనుభవిస్తున్నాం ఈ యొక్క కష్టం. అది పక్కన పెడితే దేవుని యందు ప్రియులారా, మనము మన బంధువులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఆకలితో ఉన్న వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? నీ జీవితము ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుందా? ద కార్పొరల్ వర్క్స్ ఆఫ్ మర్సీ అనగా కరుణను తెలిసేటువంటి పనులు చేస్తున్నావా? అంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి దాహం తెచ్చడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా చేసినట్లయితే మనము మన యొక్క ఉప్పు వలె ఈ లోకానికి మారుతున్నాం. ఉప్పు వేస్తే చాలు భోజనానికి రుచి వస్తుంది. మనం ఉంటే చాలు వారి జీవితంలో, వారి స్నేహములో వాళ్ళ జీవితాలు మారాలి. వీ షుడ్ హెల్ప్ సంబడి ఆల్వేస్ ఇన్ లైఫ్. నేను ఎవరికి హెల్ప్ చేయడం లేదు అంటే నీలో ఉప్పదనము లేదు. యు ఆర్ లూజింగ్ దట్ సాల్టీనెస్ ఇన్ లైఫ్. జనవరి నెల అయిపోయింది కదా, జనవరి నెల అయిపోయింది, నూతన సంవత్సరం ఒక నెల అయిపోయింది. అప్పుడే ఎలాగొచ్చిందో ఎలాగ వెళ్ళిపోయింది ఎవరికీ తెలియదు. ఈ నెలలో ఎవరికైనా హెల్ప్ చేసావా? సెల్ ఫోన్లో నోట్స్ అని ఉంటుంది, ఒక చిన్న యాప్, రాసుకొని చూద్దాం. అంటే గర్వం గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నీ మట్టుకు నువ్వు డిడ్ ఐ ఎవర్ హెల్ప్ ఎనీబడి ఇన్ ద లాస్ట్ మంత్? గడిచిన వారంలో, గడిచిన నెలలో నేను ఎవరికైనా సహాయం చేశానా, చెయ్యగలిగానా? ఎవరి జీవితానికైనా రుచిని ఇచ్చానా? ఎవరి జీవితంలోనైనా సరే ఆనందాన్ని నింపానా అని ఆలోచించుకోండి. వచ్చిందా? ఏం సమాధానం వచ్చిందా? రాలేదా? సరే, ఫిబ్రవరి నెలలోనైనా, ఈ నెలలోనైనా ఎవరికైనా మనం ఉప్పుగా మారుదాం. వాళ్ళ జీవితాలకు మనం రుచిని ఇద్దాం, వాళ్ళకి సహాయం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఉప్పు పరిశుద్ధతను సూచిస్తుంది. పరిశుద్ధంగా జీవించాలని ప్రభు కోరుతున్నారు. ఉప్పు రుచిని ఇస్తుంది. మన జీవితాలకు పరమార్థము తెలుసుకుంటూ ఇతరులకు కూడా సహాయము, మేలు చేసే వ్యక్తులుగా మనం మారాలి.
నెంబర్ 3, దేవుని యందు ప్రియులారా, ఉప్పు ఏం చేస్తుంది చూడండి స్క్రీన్ మీద. కల్మషము నుండి కాపాడుతుంది. ఓకే, ఉప్పు కల్మషం నుండి కాపాడుతుంది. ఆ రోజుల్లో ఫ్రిడ్జులు లేవు, అనా ఫ్రిడ్జులు లేవు. మరి ఒక వస్తువును భద్రపరచాలంటే వాళ్ళు ఏం చేసేవారు? నేను చిన్నప్పుడు మాకు బాగా గుర్తు, ఎండాకాలం వస్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఈ చింత చెట్లు. ఓకే, చింత చెట్లు కొడితే చింతకాయలు రాలేవి, చింతకాయలన్నీ వేరే వాళ్ళం. ఓకే, ఆ బొట్టలు అంటారు కదా, దాన్ని తీయాలి. తర్వాత అందులో పిక్కలు అది పెద్ద పని, పిక్కలు తీయాలి. ఆడవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, పిక్కలు తీస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు పిక్కలు తీస్తారు. పిక్కలు తీసిన తర్వాత ఉట్టు కూడా తీస్తారు ఒక్కోసారి. అది తీసిన తర్వాత దాన్ని ఉండలుగా చేస్తారు. ఉండలు చేసిన తర్వాత సాల్ట్లో దాన్ని దొర్లించుతారు, సాల్ట్లో బాగా దాన్ని అప్పుడు దాస్తారు. ఏంటి ఎంత ప్రాసెస్? చింతపండు పాడైపోకుండా ఉండాలంటే ఉప్పులో దానిని ఉంచాలి. ఊరగాయలు పికిల్స్ ఉప్పులో దాస్తాన్నారు. ఒక చికెన్ మటన్ మాంసకృతులు దాయాలంటే ఉప్పులో దాస్తాం. ఇప్పుడన్నీ ఫ్రిడ్జ్లో తోసేయి, అది వేరే విషయం. దేవుని యందు ప్రియులారా, ఉప్పు ఏ విధముగా పురుగు పట్టకుండా, చెద పట్టకుండా, పాసెక్కకుండా, పాడైపోకుండా కాపాడుతుందో వస్తువులను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే దేవుని యందు ప్రియులారా, మనము పురుగు పట్టకుండా ఉండాలి, కల్మషము లేకుండా ఉండాలి, పాడైపోకుండా ఉండాలి, ఇతరులు పాడైపోకుండా కూడా చూడాలి. గురువుగా నా బాధ్యత సంఘము పాడైపోకుండా చూడడం. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు పాడైపోకుండా చూడడం. నిన్నటి రోజున పిల్లలకు సమూవేలు కథను చెప్తున్నా, బైబిల్లో సమూవేలు కథ. అందులో ఏలీ అని ఒక తండ్రి ఉంటాడు, వృద్ధుడు. 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకి సరిగ్గా వాడు బుద్ధి చెప్పడు. దేవుడు ఒక ప్రవక్త ద్వారా ప్రవచింపజేస్తాడు, సమూవేలుకు తెలియజేస్తాడు, ఇదిగో ఏలీని శిక్షిస్తున్నాను, ఏలీ కుమారులను శిక్షిస్తున్నాను, వాళ్ళ వంశాన్ని శిక్షిస్తున్నాను, వాళ్ళ కుటుంబాన్ని శిక్షిస్తున్నాను. ఎందుకంటే ఏలీ బిడ్డలకు బుద్ధి చెప్పలేదు. ఆ బిడ్డలిద్దరూ అన్యాయాలు చేస్తున్నారు. ఒకే యుద్ధములో 2 కొడుకులు చచ్చిపోయారు. ఆ వార్తను విన్నటువంటి తండ్రి కుప్ప కూలిపడి చచ్చిపోయాడు. ఒకే రోజు కుటుంబం అంతా నాశనమైపోయింది. ఎందుకని? తండ్రి అన్నవాడు పిల్లలను కల్మషము నుండి కాపాడలేకపోయాడు. తల్లిదండ్రులారా, గురువులారా, ఉపాధ్యాయులారా, బాధ్యత కలిగిన వారులారా, మిమ్మల్ని మీరు కల్మషము నుండి, లోక పోకడల నుండి కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మన తరాల వారిని కల్మషము నుండి, సైతాను అనే పురుగు నుండి కాపాడండి. దెన్ యు బికమ్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. నా పిల్లల ముద్దు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, ఆడుకో, తినుకో, తిరుగుకో. అయ్యా, నీ పిల్లలను శిక్షింపబడతారు, నువ్వు కూడా శిక్షింపబడతావు. ఉప్పు కల్మషము నుండి కాపాడుతుంది కదా. నీవు లోకానికి ఉప్పు వలె ఉంటూ నీ తోటి వారిని, గురువు యొక్క నా బాధ్యత సంఘమును కల్మషము నుండి కాపాడాలి. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలను, కుటుంబాన్ని కల్మషము నుండి కాపాడాలి. ఆ విధంగా సైతాను అనే పురుగు పట్టకుండా మన కుటుంబాలను, దేవుడు మనకిచ్చిన సంఘమును సకల పాపముల నుండి, సైతాను శోధన నుండి చెదల పట్టకుండా, పురుగు పట్టకుండా, పాడైపోకుండా, వాసన రాకుండా, పాసెక్కిపోకుండా కాపాడుకుందాం, పవిత్రతలో నిలుపుకుందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఏ తండ్రి అయితే కర్ర పట్టుకోడో, బెత్తము పట్టుకోడో, ఆ తండ్రి ఆ కుమారుడితో కలిసి ఏడవవలసిన రోజు వస్తుంది అని. స్పేర్ ఎ రాడ్, స్పాయిల్ ఎ చైల్డ్. కర్ర పట్టుకోలేదా, నీ కొడుకును పాడు చేసేస్తున్నావు. కర్ర పట్టుకోండి, చితక్ కొట్టండి. హెల్ప్ కావాలంటే నేను చేస్తా. పిల్లలను కల్మషము నుండి, అపవిత్రత నుండి, చెడు నుండి, శాతాను నుండి కాపాడండి. పిల్లలను సరైన మార్గంలో పెడితే పెద్ద అయిన తర్వాత కూడా ఆ మార్గాన్ని వాళ్ళు విడవరు. రైలు పట్టాల మీదకి ఒక్కసారి పెడితే చాలు, ఆ షెడ్ నుంచి జీవితాంతం పట్టాల మీదే వెళ్ళిపోద్ది. ఆ దిగదు మళ్ళా ఎప్పుడు కూడా. పట్టాలు దిగదు ఒక ట్రైన్ ఒకసారి పట్టం ఎక్కిందంటే. అలాగే మన బిడ్డలను కూడా విశ్వాసం అనే పుణ్య మార్గం నడిపించడం మొదలు పెడితే దేవుని యందు ప్రియులారా ఎల్లకాలము వాళ్ళు అందులోనే జీవించగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ రోజున ఈ ఉదయకాలపు దివ్య పూజాబలిలో, ఈ మొట్టమొదటి దేవుని వాక్య పరిచర్యలో మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అనే అంశాన్ని మాత్రం ధ్యానిస్తున్నాం. సాయంత్రం దివ్య పూజాబలిలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. దాన్ని మీకు రికార్డ్ చేసి మీకు పెడతాను, అది కూడా వినండి. ఓకే, కనుక భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే అందులో 3 అంశాలు మనకు గుర్తొస్తున్నాయి. 1, పరిశుద్ధంగా ఉండాలి. 2, ఇతరులకు మేలు చేయాలి. 3, దేవుడు మనకిచ్చిన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము, మన ఆత్మ శరీరాలను కల్మషము నుండి, అశుద్ధము నుండి, సాతాను నుండి కాపాడుకోవాలి. ఈ 3 బాధ్యతలు చాలు, గుర్తుంచుకోండి. దేవుని యందు ప్రియులారా, భూమికి ఉప్పు వలె, లోకమునకు ఉప్పు వలె, శ్రీ సభకు ఉప్పు వలె మారుదాం, జీవిద్దాం. ప్రభు మనలను దీవించి కాపాడుదురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.